ఏందిది అసుర హననం హరిహర వీరమల్లు నుంచి మూడో పాట విడుదల 5 భాషల్లో రిలీజ్ చేసిన మూవీ యూనిట్. పవన్ కళ్యాణ్ నిజంగా ఈ సినిమాలకైతే పెద్ద ఖర్చు కూడా ఏం పెట్టరు. దానికి 200 కోట్లు 500 కోట్లు పెట్టి సినిమాలు తీస్తారు, కానీ ఈయన సింపుల్గా సినిమాలు తీస్తాడు. సింపుల్గా భారీ కలెక్షన్ వసూలు చేసుకొని పోతాడు. కొడుకు వస్తున్నాడు కదా, కొడుకు వస్తున్నాడు అని చెప్పేసి ఇక లాస్ట్ సినిమా అన్నట్టు. ఇక అంటే రాజకీయాలలో కూడా బిజీ అవుతున్నాం, రాజకీయాలలో కూడా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడు. ఎందుకంటే ఇక ఇప్పుడు నెక్స్ట్ అన్ని నియోజకవర్గాలు పెంచాలి, పోటీ చేయాలి, ఇక రాజకీయాలలో శాశ్వతంగా ఉండాలనేది ఒకటి ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడు. కాబట్టి ఇది లాస్ట్ సినిమాని అనౌన్స్ చేసిండు. కానీ మళ్ళీ కూడా ఇప్పుడు చిరంజీవి కూడా అప్పుడు రాజకీయాలకు వచ్చే ముందర ఇక నాది లాస్ట్ సినిమా, నా సేవ ప్రజలకే అంకితం అని ఇట్లా అన్నాడు. ఈ ఒక నెల రోజుల నుంచి ఒక న్యూస్ వస్తా ఉన్నది. ఏంటది అసలు యాక్చువల్గా ఏంటంటే అంటే బీజేపీ, జనసేన, టీడీపీ ఇక్కడ కొందరు వచ్చే అవకాశాలు ఉన్నాయట. దాన్ని కలుపుకొని ఇక్కడ అంటే ఇక్కడ ఉన్న కూటమి ఇక్కడ ఆల్రెడీ బీజేపీ ఉంది కదా, బీజేపీతో పాటు కొందరు వచ్చే వాళ్ళని కలుపుకొని ఇక్కడ ఈ పార్టీని స్ట్రాంగ్ చేసి తెలంగాణలో నెక్స్ట్ ఈ కూటమి రావడానికి ప్రయత్నం చేస్తున్న సమాచారం ఉంది. ఇంకొకటి ఏంటంటే ఈ బీఆర్ఎస్ లో కూడా ముసలం స్టార్ట్ అయిందట. బీఆర్ఎస్ ఉండే పరిస్థితి లేదు. నువ్వు ఒక ఎట్లా ముసలం స్టార్ట్ అయింది? ఇప్పుడు ఒక కొడుకు ఒక వైపు ముఖ్యమంత్రి కావాలని డిక్లేర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. గత 3 సంవత్సరాల నుంచి జరుగుతా ఉన్నది. మరి బిడ్డ ఎక్కడ పోవాలి? ఇప్పుడు ఆ బిడ్డ ఇప్పుడు ఆమె కుంపటి వీరి తయారు చేస్తా ఉన్నట్టు తెలుస్తుంది. మరి హరీష్ రావు నుంచి కష్టపడి హరీష్ రావు ఆయన ఫస్ట్ నుంచి కష్టపడ్డా ఉన్నాడు. వాస్తవానికి చెప్పన్నా ట్రబుల్ షూటర్ గా పేరుండే, అప్పుడు ఇప్పుడు మర్చిపోయారు ఆ పేరు. ఎగ్జాంపుల్ ఉదాహరణకు బీఆర్ఎస్ పార్టీలో హరీష్ రావు గొప్పనా, కేటీఆర్ గొప్పనా? 100% హరీష్ రావు. అదే విషయం కేసీఆర్ అడిగితే ఆయన చెప్పాలి. ఇప్పుడు వాళ్ళ కొడుకే అని చెప్తారు, వారసత్వం అని చెప్తారు. ఇప్పుడు నీకు ఒక విషయం తెలుసా? అంటే నువ్వు తాగి ఇంట్లో వండుకొని ఫామ్ హౌస్ లో వండుకొని ఉంటే నువ్వు గెలవలేని పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా హరీష్ రావు వచ్చి నీ నియోజకవర్గంలో అసలు ఫైట్ చేసి చెప్పన్న ఉద్యమం అప్పుడు వీళ్ళు ఏం చేసేదంటే రిజైన్ చేసి మళ్ళీ గెలవడానికి ప్రయత్నం చేసినప్పుడు హరీష్ రావు బాగా కష్టపడ్డాడు. అంటే నిజంగా గ్రామాలలో తిరిగి, మండల స్థాయిలలో తిరిగి అందరితో నాయకులను కోఆర్డినేషన్ చేసి హరీష్ రావే మనం చూసినాం కదా. వాస్తవానికి కూడా కేసీఆర్ ని గెలిపించింది కూడా ఆయనే. ఒకానొక సమయంలో కేసీఆర్ ఓడిపోయే పరిస్థితి ఉంటే కూడా హరీష్ రావే గెలిపించింది. నిజంగా కూడా చెప్పానంటే కేటీఆర్ ఎప్పుడు వచ్చింది రాజకీయాలకు? నిజంగా చెప్పానంటే కూడా కేటీఆర్ ఎప్పుడు వచ్చింది రాజకీయాలకు? దాదాపుగా ఉద్యమం స్టార్ట్ అయిన తర్వాత ఒక 10 సంవత్సరాలకు వచ్చిండు. 2007 ఉద్యమం స్టార్ట్ అయింది. 2001 ఉద్యమం. అవును. 2007 లో వచ్చింది. 2007 ఏంటంటే ఉద్యమం ఒక పీక్ స్థాయికి అందుకున్నదిగా. ఇక ఇప్పుడు మనం పోయినా గానీ మనకు రాజకీయ ఉద్యోగం దొరుకుతుందన్న ఉద్దేశంతో అమెరికా ఉద్యోగం మానేసి ఇక్కడికి వచ్చిండు. ఇప్పుడు ఆ ముసలం నడుస్తా ఉంది. హరీష్ రావు ఇప్పుడు నేను అన్న కదా ఇక్కడ ఒకటి కూటమి తయారు చేయాలండి. హరీష్ రావుని తీసుకొని అసలు ఇక్కడ ఏం నడుస్తా ఉంటుంది, బలంగా నడుస్తా ఉంది. అది ఇంకా క్లారిటీ రాలేదానికి కానీ నడుస్తా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్ లేవు కదా, ఇంకా 3.5 సంవత్సరాలు ఉన్నాయి. దాదాపుగా 3.5 సంవత్సరాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఏం చేసిన చర్చలు నడుస్తా ఉన్నది. ఖచ్చితంగా మాత్రం రాబోయే రోజుల్లో మాత్రం బీఆర్ఎస్ 3 ముక్కలు కాదు 4 ముక్కలు అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. 3 ముక్కలు అవుతుందా? కాదు, ఈజీగా 3 కాదు 4 అయినా ఆశ్చర్యపోవాలి. ఇంకోటి చెప్పండి, అది ఉంటుందో పోతుందో కూడా తెలియదు. ఎట్లయినా చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నారు. బీఆర్ఎస్ అనేది ఉండదు. ఎందుకు ఉండదు అంటే అయిపోయింది. హరీష్ రావు అనే వ్యక్తి మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ బయటకు వస్తాడు. బయటకు వచ్చినాక ఇక అన్నా చెల్లె వాళ్ళకి ఇద్దరికి పడదు. చెల్లె బీజేపీ వైపు చూస్తున్నది అనే సమాచారం ఉన్నది. రేపో మాపో హరీష్ రావు కూడా బీజేపీ వైపు చూస్తున్నాడన్న సమాచారం ఉన్నది. కాకపోతే ఏంటంటే హరీష్ రావు కంటే ముందే కవిత పోయి బీజేపీలో చేరే అవకాశాలు ఉన్నాయంట. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే కొందరు అందులో బీఆర్ఎస్ లో ఉన్న నాయకులు, మండల స్థాయి నాయకులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, కింది స్థాయి నాయకులు కానీ, అయితే వాళ్ళు ఏం ఆలోచన చేస్తా ఉన్నారంటే ఇన్ని రోజులు డబ్బు సంపాదించారు, స్వేచ్ఛ లేదు. ఇన్ని రోజులు బానిస బతుకులు బతికినాం. కనీసానికి అయితే ఇంతకుముందు ఏం చేయాలి, ఎప్పుడైనా బీఆర్ఎస్ వస్తుంది కాబట్టి బీఆర్ఎస్ ఉండకపోతే మనం మనగడ లేదనే ఉద్దేశంతో బలవంతంగా ఉన్నారు తప్ప ఇప్పుడు మంచి పార్టీ లేదన్న వాళ్ళ కళ్ళకు కనబడితే మాత్రం 1-2 రోజులలో జంపే అవకాశాలు ఉన్నాయి.